2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలిగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, రష్యాకి చెందిన ఒక మహిళ ఎవరైతే ఉన్నారో తను అలాగే తన కుమార్తెలు ఇద్దరితో మన భారతదేశానికి రావడమే కాకుండా కర్ణాటకలోని గోకర్ణ ప్రదేశానికి అతి దగ్గరలో ఉన్న ఒక అడవి గుహలో తను తపస్సు చేయడం తెలుసుకున్న ఈ విషయాన్ని పోలీసులు నిన్న తన దగ్గరికి వచ్చి విచారణ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అలా చేయడం తప్పంటారా? తను ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? దీని వెనకాలన్న నిజాలేంటి సార్? వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ సిరి గారు. ఎందుకంటే మొన్న శనివారం నాడు అంటే జూలై 12 నాడు అక్కడ గోకర్ణ క్షేత్రం ప్రతి ఒక్కరికి తెలిసే క్షేత్రం, చాలా ఇంపార్టెంట్ అయిన క్షేత్రం. ఆ గోకర్ణ క్షేత్రం దగ్గరలో రామతీర్థ అన్నటువంటి ఒక అడవులు ఉంటాయి. మొత్తం అంతా కూడా అవన్నీ మలబార్ ఫారెస్ట్ అన్నీ కూడా. ఆ ఫారెస్ట్ లోపల లోపలికి డెప్త్గా ఉన్నటువంటి ఒక గుహలో ఒక విదేశీయురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి రహస్య జీవనం చేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్, ఆదివాసీలు, కొంతమంది స్థానికులు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆమెను కలవడం జరిగింది. వెళ్ళేసరికి ఆమె ఏం చేస్తుంటే, ఆమెకు సుమారుగా 40 ఏళ్ళు ఉంటాయి. తన పేరు మోహి అని చెప్తున్నారు. తనకి ఇద్దరు కూతుర్లు, 4 ఏళ్ళ ఒక అమ్మాయి, ఆమె పేరు ప్రియా అని, మరొక పాప పేరు కూడా ఉంది, ఆమెకి 6 ఇయర్స్. వీళ్ళిద్దరూ ముగ్గురు కలిసి, అంటే ఈ తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి ఒక గుహలో అక్కడ లోపలికి వెళ్ళేసరికి మన రుద్రుడు అంటే శివుని యొక్క ఫోటో పెట్టుకొని ఆమె తపస్సు చేస్తూ ఒక రహస్య జీవనాన్ని గడుపుతూ ఉంది. అయితే ఈ పోలీసులు అక్కడికి వెళ్ళి ఏం చేశారంటే ఆమెను మొత్తం మాట్లాడడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏంటంటే, ఆవిడ 2015లోనే ఒక బిజినెస్ వీసా పని మీద భారతదేశానికి రావడం, భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మన దేవాలయాలు, మన కల్చర్ చూసి అడిక్ట్ అయిపోయి స్థానిక భాషలు నేర్చుకుని గోవా వచ్చాడు. యాక్చువల్లీ ఈవిడ 2015లో గోవా వచ్చి, గోవాకు దగ్గరగా ఉంటుంది గోకర్ణ క్షేత్రం. గోవా నుంచి మనం కాస్త ముందుకెళ్ళి అంటే టువర్డ్స్ మనం ఈ మంగళూరు వెళ్ళే టైంలో, టువర్డ్స్ గోవా టు మంగళూరు వెళ్ళే టైంలో ఈ లెఫ్ట్లో శ్రీశోర్ ఉంటుంది. శ్రీశోర్కి పక్క నుంచి మనం వెళ్తూ ఉంటే అక్కడ మనకి వెళ్ళేటప్పుడు ఉడిపి, శృంగేరి, అదే కొల్లూరు, మోగాంబిగ, మురుడేశ్వర్ దాటితే ఒక 18-20 కిలోమీటర్లో మనకి గోకర్ణ క్షేత్రం వస్తుంది. గోకర్ణ క్షేత్రం అనేది అత్యంత ప్రముఖమైనటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. శివుడు సాక్షాత్ అంటే రావణాసుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకెళ్తూ లంకకు వెళ్ళబోతూ ఇక్కడ ఆ యొక్క వినాయకుని యొక్క నిర్దేశం మేరకు అక్కడ తన ఆత్మలింగాన్ని ప్రతిష్ఠింపచేసినటువంటి ఏకైక క్షేత్రం గోకర్ణ క్షేత్రం. చాలామంది భూకైలాస్ సినిమా చూస్తుంటే చివరిగా చూపిస్తారు అక్కడ రావణాసుడు వెళ్తూ తన యొక్క శివుని ద్వారా పొందినటువంటి ఆత్మలింగాన్ని తన ఆ ప్రదేశంలో విడిచిపెట్టిన క్షేత్రం గోకర్ణ క్షేత్రం. చాలా అద్భుతమైన క్షేత్రం. ముఖ్యంగా చాలా యజ్ఞాలు, యాగాలన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పిండాదిక క్రియలు కానీ, ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలకు చాలా ప్రసిద్ధి గోకర్ణం. ఆ ఓన్లీ క్షేత్రం ఒక చిన్నగా ఉన్నటువంటి క్షేత్రం కూడా చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటి క్షేత్రం. చుట్టుపక్కల కూడా అనేక రకాలైనటువంటి బీచ్లు ఉంటాయి. ముఖ్యంగా గోకర్ణ క్షేత్రం దగ్గరలోగా ఓం అనేటువంటి ఒక బీచ్ ఉంటుంది. ఓం ఆకారంలో ఉంటుంది ఆ బీచ్. దానికి చాలామంది ఫారినర్స్ వస్తుంటారు, అక్కడ స్టే చేస్తారు. చాలా టూరిస్ట్ స్పాట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు బోట్ల మీద కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికల్లా ఆ డెన్స్ ఫారెస్ట్ మధ్య కొన్ని రకాల గుహలు, కొన్ని రకాల ప్రదేశాలు కూడా మనకి షిప్పుల మీద తీసుకెళ్ళి చూపిస్తారు. మనకి గోకర్ణ దగ్గరికి వెళ్తే అరేబియా సముద్రం ఓషన్లా ఉంటుంది. చాలామంది వెళ్తారు టూరిస్టులు. అయితే అద్భుతమైన క్షేత్రం. అక్కడ చాలామంది ఫారినర్స్ వచ్చి వెళ్తుంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ మోహి అన్నటువంటి రష్యన్ మహిళ 2015లో భారతదేశానికి వచ్చి 2015 to 17లో బిజినెస్ వీసా తీసుకుని ఆమె గోవాలో ఉండిపోయారు. తర్వాత మన భారతదేశం నుండి ఆధ్యాత్మిక శోభలు ఆమెకి చాలా నచ్చి భారతదేశం ఈ యొక్క రుద్రతత్వానికి, విష్ణుతత్వానికి చాలా అట్రాక్ట్ అయ్యి ఒక రహస్యంగా ఒక తపస్సు చేసుకుందామని ఆవిడ ఏం చేశారంటే ఈ గోకర్ణ క్షేత్రానికి వచ్చేసారు. గోకర్ణ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ చుట్టూ శ్రీశోరము చాలా గుహలు ఉంటాయి అనమాట. ఆవిడ ఒక గుహలోకి వెళ్ళి తన ఇద్దరు పిల్లలతోటి అక్కడ తపస్సు చేసుకున్నట్టుగా కనిపించింది. ఆమె నిన్న పట్టుకొని బయట తీసుకొచ్చారు. పోలీసులు తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎందుకంటే మనకి 1946 ఫారినర్స్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం ఉంది. అక్కడ వీసా వైలేషన్స్ కానీ జరిగినా, లేకపోతే అనధికారికంగా భారతదేశంలో నివసించినా వీటన్నిటికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా రైట్స్ ఆఫ్ రిలీజియన్ చెప్పి మన ఆర్టికల్ 25 చెప్తూ ఉంటుంది. ఎవరు దేనైనా ఇప్పుడు తపస్సులు చేసుకోవడం తప్పు కాదు. ఎక్కడెక్కడ లాస్ట్ టైం ఒకసారి ఉత్తరాఖండ్లో కూడా ఇదే సంఘటన జరిగింది. ఒక 2 years బ్యాక్ ఫారినర్స్ కొంతమంది వచ్చి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఆ హిమాలయాల్లో గుహల్లో తపస్సు చేసుకుని ఉంటే మళ్ళీ ఫారినర్స్ భారతదేశం ఉండకూడదంటే మళ్ళీ వాళ్ళని వెనక్కి
పంపించే ప్రయత్నాలు కూడా చేస్తారు. సో ఈమెను ఎప్పుడైతే అక్కడ మనకి గుర్తించారో ఈమె అక్కడ ఎందుకు అక్కడ ఉంటుంది, ఎందుకు ఈ రకంగా ఉంటున్నారు, ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఏమయ్యారు, అసలు భారతదేశం ఎప్పుడు వచ్చారు, ఏం చేశారు, ఇక్కడ ఎవరెవరిని కలిశారని చెప్పి ఆమెను పూర్తిగా విచారణ చేశారు. విచారణ చేసి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా ఈ ముఖ్యంగా ఫారెన్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఈ అంబాసిడర్ ఉంటే మన ఫారెన్ ఎంబసీ కూడా ఇన్ఫార్మ్ చేశారు ఆమె ఎందుకు ఇక్కడ ఉంది, వివరాలన్నీ కూడా. అంటే భారతదేశంలో వీసా టైం అయిపోయిన తర్వాత కూడా మన దేశంలో ఉండడం ఉంది అది చాలా నేరంతో ఉన్నటువంటి నేరంతో కూడుకున్నది. అంటే ఒక టైం వరకు ఒక కాల పరిమితి వరకు ఒక టైం వరకు ఇస్తారు ఆ యొక్క పాస్పోర్ట్స్. ఆ టైం దాటిన తర్వాత భారతదేశం ఉండడం అనేది ఇంపాసిబుల్. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ డిటైన్ చేసేస్తారు, మళ్ళీ వెనక్కి పంపించేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆమెను ఏం చేస్తారంటే అక్కడిని తీసుకుని మళ్ళీ బెంగళూరు తీసుకొచ్చారు. బెంగళూరులో కూడా ఆమె మీద విచారణ జరుగుతుంది. అంటే నాట్ ఓన్లీ ఇక్కడ ఒకటే కాదు, మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యూపీ వెళ్ళినట్లయితే యూపీ కానీ ఉత్తరాఖండ్ వెళ్ళేటప్పుడు చాలా మంది వస్తారు. ముఖ్యంగా అక్కడ బృందావనం ఉంటుంది, మథుర, బృందావనం, రేపల్లి, ఈ ప్రాంతాల్లో చాలా మంది ఫారినర్స్, కృష్ణతత్వానికి కూడా ఎంతో మంది ఫారినర్స్ అట్రాక్ట్ అయిపోయి భారతదేశానికి వచ్చేసి ఇక్కడ భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆవిడ కామన్ మ్యాన్గా ఉండట్లేదు, ఒక రహస్య జీవనాన్ని గడుపుతూ గుహలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు ఆవిడ. అంటే గుహలోకి వెళ్ళి తపస్సు చేసుకోవడం తప్ప సార్, మన చట్టాలు ఒప్పుకోవంటే చట్టాలు ఒప్పుకుంటే రహస్య జీవనం చేసుకోవడానికి, అదే భారతీయుడిగా ఉండి తపస్సు చేసుకోవడం, ఒక రహస్య జీవనాన్ని చేసుకోవడం, ఒక ధార్మికంగా తన ఆహార నియమాలని పాటించుకోవడం, తపస్సు చేసుకోవడం తప్పు. కానీ ఇతరులకు ముప్పు వాటిల్లకూడదు. అంటే ఏం చేస్తారంటే వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి ఒక ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళి తమ దహించేసుకోవడం కానీ. అలాగే మీరు మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళినట్టయితే బ్రహ్మగిరి హిల్స్ అని ఉంటాయి. అంటే నాసికా త్రంబకేశ్వర్ దగ్గర గోదావరి బర్త్ ప్లేస్ ఉంటుంది. ఆ గోదావరి బర్త్ ప్లేస్ బ్రహ్మగిరి హిల్స్ ఉంటాయి. ఆ బ్రహ్మగిరి హిల్స్ పైన చాలామంది ఇప్పటికి కూడా చాలా కేవ్స్ ఉంటాయి, గుహలు ఉంటాయి. ఆ గుహల్లో చాలామంది సాధులు, సంతులు చాలామంది వెళ్ళి తపస్సులు చేసుకుంటుంటారు. అంటే అక్కడ వాళ్ళు తపస్సు చేసుకుని మళ్ళీ జనజీవనంతో కలిసి ఉంటే ఇబ్బంది లేదు. కానీ జనజీవనానికి పూర్తిగా అంటే ప్రపంచానికి దూరంగా అంటే కఠోరమైన నియమం, మన పురాణాలు చదువుతాం చూసారంటే ఒంటి కాలు మీద నిలబడి చేసుకోవడం, పూర్తిగా ఆహార విహారాలు మానేయడం, ఇట్లాంటి కఠోరమైన తపస్సులు చేస్తే మాత్రం ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టి వాళ్ళు జనజీవనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అటువంటి కఠోర నియమాలు ఏవి కూడా వర్తింపు చేయవు. అయితే ఇక్కడ ఈమె విషయానికి వచ్చినట్టయితే, మోహి గారి విషయానికి వచ్చినట్టయితే ఆవిడ మన ఇండియన్ కాకపోవడం, ఆమె మీద రష్యన్ వ్యక్తి కావడం, తర్వాత ఆమె వీసా పర్మిట్ అయిపోయిన తర్వాత భారతదేశం ఉండడం, వీసా నిబంధనలకు వ్యతిరేకంగా భారతదేశం ఉండడం వల్ల ఆమెకు సుమారుగా శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. సుమారుగా 2 ఏళ్ల వరకు మన చట్టాలు ఆమె మీద శిక్షణ వేసే అవకాశం కూడా ఉంది. ముందుగా ఏం చేస్తారంటే అక్కడ అంబాసిడర్తో మాట్లాడి పంపించే ప్రయత్నం చేస్తారు. తర్వాత తనకున్నది ఇద్దరు చిన్న పిల్లలు. ఆమె ఒక పాప వయసు 4 years, మరొక పాప వయసు 6 years. ఇద్దరు అమ్మాయిలతోటి అంత రహస్య జీవనం, అంత కఠోరంగా లోపల తపస్సు చేయడం అనేది ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందని చెప్పి పోలీసులు కూడా విచారణ చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా తపస్సు చేసుకోవడం, మన యొక్క ధర్మాన్ని పాటించుకోవడం వీటి తప్పులేదు. కానీ ముఖ్యంగా ఈమె విషయంలో మాత్రం అన్ని తప్పులు వస్తాయి. ఎందుకంటే ఒక ఫారినర్ 1946 మనకి యాక్ట్ ఉంది, ఫారినర్స్ యాక్ట్ అని చెప్పి, ఆ యాక్ట్ ప్రకారం మీద ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే భారతదేశం యొక్క వీసా గడువు పరిమితి తర్వాత కూడా భారతదేశంలో ఉండడం, తర్వాత ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఏంటి, ఏమైనా అక్కడేమైనా చేసి వచ్చారా తెలియదు కదా. ఇప్పుడు రష్యాలో ఏమైనా మర్డర్ కేసులు చేసి ఏమైనా చేసి వచ్చారా అంటే విచారణ ఏదో లోకల్లో జరిగేది కాదు. అక్కడ కూడా రష్యాకి ఎంబసీ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. రష్యా ఎంబసీ మీద కూడా ఈ మీద క్రైమ్ చట్టాలు కానీ ఏమైనా ఉన్నాయని పరిశీలిస్తారు. అప్పుడు మళ్ళీ యాస్టిస్గా మళ్ళీ ఫ్లైట్ ఎక్కించేసి వాళ్ళ దేశాన్ని పంపించి. ఎందుకంటే మన దేశంలో రీసెంట్గా మనం చూసాం కదా, ఇప్పుడు ట్రంప్ గారు కూడా ఏం చేస్తారంటే ఆ దేశం వీసా నిబంధనల తర్వాత భారతదేశం ఉండకూడదని చెప్పి ఎలా అయితే వెనక్కి పంపించేస్తారో, ఒక ప్రవాస అంటే భారతదేశం కాని వ్యక్తుల్ని భారతదేశం ఉంచడం అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్స్ ఒప్పుకోవు కాబట్టి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ ఏంటంటే గోకర్ణ లాంటి క్షేత్రంలో అదే రామతీర్థ ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్, నేను ఒక సందర్భంలో వెళ్ళడం జరిగింది. ఓం బీచ్కు నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. అద్భుతమైన బీచ్లు అవన్నీ కూడా. బట్ ఇటువంటి ధార్మిక కార్యకలాపాలు, రహస్య జీవనం చేయడం అనేది మాత్రం ఎవరు కూడా హర్షించరు. అది జనజీవనం ఉంటూ భక్తిగా చేసుకోవాలి. అంతేగాని కఠోర నియమాలు, దేహాన్ని శుష్కింప చేసుకొని దేహాన్ని ప్రాణత్యాగం వైపు తీసుకెళ్తూ అటువంటి నియమాలు చేయమని చెప్పి ఎక్కడ కూడా మన యొక్క నియమాలు ఉండదు. అవి చేయడం కూడా నేరం. అట్లాంటి చేయకూడదని మనం ఆశిద్దాం సిరి గారు. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే తను ఒక్కతి కాకుండా ఇద్దరు కుమార్తెలతో కూడా తను అలా చేయడం అన్నది కొంచెం మనం ఆలోచించేలాగానే ఉంది ఈ విషయం. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.